అదేంటమ్మా, అందరు భార్యలు తన భర్త తన వెంటే ఉండాలని ఆశపడతారు. కానీ నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? సూర్యుని చుట్టూ భూమి ఎలా తిరుగుతుందో భార్య చుట్టూ భర్త కూడా అలా తిరుగుతూ ఉండాలి. అదే కదమ్మా ప్రకృతి ధర్మం. మీరు ఆపండి అన్నయ్య. మీరిలా సపోర్ట్ చేస్తున్నందుకే ఈయనిలా తప్పులు చేస్తున్నారు. కాదు లక్ష్మి, ప్రతి శుక్రవారం మా ఆవిడ నన్ను గుడికి తీసుకెళ్తుంది కదా అని ఇవాళ కూడా ఇలా వచ్చాను అంతే. అవునా? మీ ఆవిడ ఇంకా చాలా చెప్పింది. అవన్నీ చేశారా? అన్నీ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నిజం చెప్పండి చాలు. అమ్మో వెళ్ళు. ఎలాగో మీ మామయ్యని పిలిచావు కదా, ఆయనతో పాటే వెళ్తావా లేదంటే నాతో పాటు వస్తావా? అయ్యో వీళ్ళెవరో నాకు తెలీదు. నేను నీతో పాటే వస్తాను. రా. ఇల్లంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. ఇదంతా ఎప్పుడు క్లీన్ చేయాలి? అసలే పండగొస్తోంది. ఇల్లు క్లీన్ చేయకపోతే ఏం బాగుంటుంది? ఇదిగో ముందు ఈయన ఫోన్ క్లీన్ చేయాలి. ఏమండి, ఏంటిది? ఈ ఫోన్ మాయలో పడి మీరు మమ్మల్ని అసలు మర్చిపోతున్నారు. అయ్యో, నా పెళ్ళం ఒక్కతే పనిచేస్తోంది. కాస్త హెల్ప్ చేద్దామన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? చిచి, ఏ ముహూర్తాన్ని మిమ్మల్ని కట్టుకున్నాను కానీ భరించలేకపోతున్నాను. ఏంటి, ఇల్లు శుభ్రంగా లేదా? నో వే, ఛాన్సే లేదు. నా భద్రావతి ఎక్కడుంటే అక్కడ శుభ్రంగా ఉంటుందే. చాలే ఆపండి. ఈ నాటకాలు 38 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఇదిగోండి, ముందు తీసుకోండి. ఆ కిటికీ క్లీన్ చేయండి. వెళ్ళండి. నీకు హెల్ప్ చేయాలని ప్రతిరోజు అనుకుంటాను భద్రావతి, కానీ ఏం చేయను. నా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు కదా, వాడు నన్ను ఏ పని చేయకూడదన్నాడు. అదీ కాక డస్ట్ లో అస్సలు పనిచేయొద్దని చెప్పాడు నిన్ననే. నేనేం చేయను చెప్పు? అవునా? ఆ, నిన్న కూరగాయల షాప్ దగ్గర వాళ్ళ ఆవిడ నన్ను కలిసిందండి. ఏం చెప్పిందంటే, మీ ఆయనకి అస్సలు టీ ఇవ్వకండి, ఇస్తే ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు అని. ఆ? వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. దేవుడా, ఇంకా ఇల్లంతా క్లీన్ చేయాలి. ఇదంతా నేను చేస్తూ కూర్చుంటే మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? ఏయ్ సింధు, లేవే. ఇదిగో పట్టుకో, వెళ్ళి బెడ్రూమ్ లో బూజులు దులుపు. నన్ను చదువుకోనివ్వవా? చదివి ఉద్ధరించింది చాలే గాని ముందెళ్ళి బూజులు దులుపు. ఇలా ఇవ్వు, వెళ్ళు. అయ్యో, దేవుడి గది క్లీన్ చేయాలి. త్రిపురా, త్రిపురా, త్వరగా రావే. మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నావు. ఇంట్లో పనులన్నీ అక్కడే ఉన్నాయి. దేవుడి గది క్లీన్ చేయి. పండగ వస్తుంది కదా, పూజ సామాన్లన్నీ తీసి కడిగి పెట్టు. ఏంటమ్మా, ఒక్కరోజైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? ఎవరో చేయాల్సిన పనులు ఇంకెవరితోనూ చేయిస్తూ ఉంటావు. అదేం కర్మో ఏంటో. అంటే ఎవరు చేయాలంటావు? నీకు బాగా తెలుసు కదా, ఈ ఇంటికి కోడలొచ్చింది కదా, తనతో చేయించాలి. అలాంటిది కోడల్ని తనింట్లో కూర్చోబెట్టి తను చేయాల్సిన పనులు కూతురుతో చేయిస్తున్నావు నువ్వు. అలా మాట్లాడుతున్నావేంటే? అయినా ఇంటికి కోడల్ని తెచ్చుకునేది ఇంటి పనులు చేయించుకోవడానికి కాదు. తను కూడా ఈ ఇంటికి కూతురు లాంటిదే. మీరెలాగో తను కూడా అంతే. ఇంటి పని ఎవరు చేస్తే ఏంటి చెప్పు? నా కోడలతో పని చేయించడం లేదని నీకు కుళ్ళు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఇదిగో, నీకొకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. లక్ష్మి ఉద్యోగం చేసి తన జీతం మొత్తం తెచ్చి ఈ ఇంటి కోసమే ఖర్చు పెడుతోంది. నువ్వలా తేగలవా? లేదు కదా. అలాంటప్పుడు నోరు మూసుకొని నేను చెప్పిన పని చెయ్యి. వెళ్ళు. అయ్యో దేవుడా, నీతో మాటల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. నా ఫోన్ ఎక్కడుంది?